ఐడ్రీమ్ మురళిపై నర్బ్ అర్బన్ నక్సల్ కన్ను అట. హైదరాబాద్లో కేసు నమోదు, పోలీసుల వర్గాల ఆరా, అండగా ఉంటామన్న టీజేఎస్ఎస్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్టులు అంటూ ఒకరిని చూస్తాం. అతను సీనియర్ పాత్రికేయులు, ఆసక్తి కొద్దీ క్రైమ్ వార్తలపై ఫోకస్, ఇంటర్వ్యూ, లోతైన సంభాషణలు ఆయనకు సొంతం. వృత్తిలో భాగంగా ఆయన అటు పోలీస్ అధికారులు, ఇటు మాజీ నక్సలు, మారిన నేరస్తుల గురించి వారి జీవితానుభవాలను బుల్లితెరపై ఎలాంటి అలమరికలు లేకుండా సమర్థవంతంగా చూపుతారు. అలాంటి ఐడ్రీమ్ మురళిని అర్బన్ నక్సలైట్ల ముగిసిలో బెదిరించినట్లు కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది. అసలేం జరిగింది? గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో తీవ్రవాదం ప్రబలింది. సామాజిక బాధ్యతగా సమాజంలో మార్పు ఆశించే పాత్రికేయులు డిజిటల్ మీడియా వేదికగా ప్రజలకు అనేక అంశాల ద్వారా చేరువవుతున్నారు. అందులో ఐడ్రీమ్ ద్వారా పోలీసులు ఛేదించిన పలు కేసుల వివాదాస్పద విషయాలు, మాజీ మావోయిస్టుల స్థితిగతులు, వ్యక్తిగత జీవన విధానాలతో పాటు మారిన నేరస్తుల అంతరంగాలను ఆయన ఆవిష్కరిస్తున్నారు. ఆ విధంగా సుమారు వేలాది కథలను ప్రజలకు అందించారు. అభినందనీయం, హర్షణీయం. 2020 నుంచే టార్గెట్ అందరూ అనుకున్నట్టు ఐడ్రీమ్ మురళిని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తాజాగా నమోదైన కేసు పూర్వపరాలు వెళ్తే 2020 నుంచే అర్బన్ నక్సలైట్ లోగోతో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టుల ఇంటర్వ్యూలు వద్దంటూ పీపుల్స్ మార్చ్ పత్రికలో హెచ్చరించినట్టు తెలిసింది. అమెరికా కేంద్రంగా ఐడ్రీమ్ మురళినట. సో ఈ నెంబర్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అమెరికా, స్వీడన్ నుంచి వచ్చినట్లు కనిపిస్తున్న తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. వచ్చిన వాయిస్ మెసేజ్లో రాయలసీమ యాస ఉండటం గమనార్హం. అయితే ఆ ప్రాంతం నుంచి ఎవరైనా ఆ వాయిస్ మెసేజ్ను ఇతరులకు పంపితే వారు విదేశీ నెంబర్ నుంచి మురళికి పంపారా అనే కోణంలో పోలీసులు పరిశోధన చేస్తున్నారని తెలిసింది. సో పాపం ఐడ్రీమ్ మురళిని కూడా వదలట్లేదు. సో పాపం ఆయన చాలా పెద్ద ఎత్తున కథనాలు చేసిండు, అందులో నో డౌట్.